నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పైన దండయాత్ర 13వ రోజు సైకిల్ యాత్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గొల్లపూడి దత్తా కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గుంటుపల్లి రమేష్ కాలనీ, కాజీపేట ఎస్సీ కాలనీ మీదుగా గుంటుపల్లి ఎస్ఆర్ కళాశాల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమం ఏడీసీపీ శ్రీరామకృష్ణ పర్యవేక్షణలో పశ్చిమ ఏసీపీ ఎన్వి దుర్గారావు, ఇన్స్పెక్టర్ చంద్రశేఖరరావు సిబ్బందితో సమన్వయంగా నిర్వహించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని 112 లేదా 1972 నంబర్లకు తెలియజేయాలని, అలాగే https.events.ntrpolice.in వెబ్సైట్ లో నమోదు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎస్వీడీ ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. విజయవాడలో జాతీయ స్థాయి శాస్త్రీయ నృత్య పోటీలు ప్రారంభమయ్యాయి. సంస్కార భారతి, విజయవాడ మహానగర్, సముద్ర కళానికేతన్ సంయుక్తంలో ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను శ్రీ కోదండ రామాలయం కళావేదిక, ముత్యాలంపాడు, కవత పూర్ణానంద కళావేదిక, గాంధీనగర్ మరియు తదితర వేదికలపై నిర్వహిస్తున్నారు. పోటీలు అనంతరం అజిత్ సింగ్ నగర్ వివేకానంద సెంటనరీ పాఠశాలలో నృత్యోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. 2 రోజుల నుంచి జరిగే ఈ కార్యక్రమాల్లో సుమారు 400 మంది నృత్య కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు పివన్ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో పి సాయి శంకర్, ఐ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఫోటో తీసేదాకా కూడా ఉండట్లేదు. మీ అందరికి టోకెన్ ఇచ్చారా? రిజల్ట్స్ ఎక్కడని చెప్పారు? ఇక్కడే సాయంత్రం ప్రైజ్ అనౌన్స్ చేసినప్పుడు ఆ టోకెన్ తీసుకొని వస్తేనే ప్రైజ్ ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం ఇక్కడే ప్రైజ్ అనౌన్స్ చేసినప్పుడు ఆ టోకెన్ తీసుకొని రావాలి కంపల్సరీ. టీం ఉంటే అందరూ ఉంటే ఇంకా హ్యాపీ. తర్వాత సంస్కార భారతి ఎంత పెద్ద కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చండి. మేము చేసే కార్యక్రమాల్లో ఈ విజయవాడ మహానగర శాఖ దీనిలో మీరు భాగస్వాములు కావచ్చు. మిమ్మల్ని భాగస్వాములు ఎలా అవ్వాలి? సంస్కార మిత్ర అని మా దగ్గర సభ్యత్వం ఉంటుందండి, సంవత్సరానికి ఒకసారి.
నెలల పాలనలో ఏళ్ల అభివృద్ధి ఫలితాన్ని కూటమి పాలనలో సాధించామని అనుమూలి ప్రభాకర్ కూటమి పాలన కొనియాడారు. పెనమలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండిలా పరుగులు పెడుతున్నాయని తాడిగడప మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుమూలి ప్రభాకర్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో అనుమూలి ప్రభాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కృషితో పెనమలూరు నియోజకవర్గంలో R&B రోడ్ల అభివృద్ధికి 6.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి విషయంలో మరి గౌరవ మన శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి యొక్క కృషి వలన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే R&B మినిస్టర్ గారైన బీసీ జనార్దన్ గారు వారి యొక్క ఇదితో మరి అట్లాగే పవన్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా పెనమలూరు నియోజకవర్గానికి 6,90,00,000 రూపాయలు మరి R&B సంబంధించిన రోడ్లకి వస్తవం అనేది జరిగింది. మరి బోడే ప్రసాద్ గారు మన గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు వారు వేరే చాటికి వెళ్తాం వలన మరి ఈ ప్రెస్ మీట్ని మేము జరుపుతున్నాం. ఈ 6,90,00,000 రూపాయలు కూడా అన్ని లింకు రోడ్లు, గ్రామాల టు గ్రామాలకు లింకు రోడ్లుగా పెడతాం అనేది జరిగింది. నిడమానూరు నుంచి పెద్దపులిపాక దాకా వెళ్ళే రోడ్డుకి సుమారుగా 5.5 కిలోమీటర్లకి మరి ఆ చివర పులపాక దగ్గర మిగిలిన దానికి ఒక 20 లక్షల రూపాయలు పెడతాం అనేది జరిగింది. అలాగే మానికొండ, నెప్పల్లి, కుందేరుకు కనెక్షన్ రోడ్డు కూడా 3.5 కిలోమీటర్లకి 20 లక్షలు, నందమూరు కాటూరు రోడ్డుకి ఓ 15 లక్షల రూపాయలు, పునాదిపాడు నుండి పెద్దపారుపూడి రోడ్డు, ఉయ్యూరు బస్టాండ్ నుండి మంటాడ గుడి సెంటర్ వరకు, అలాగే కామైతోపు సెంటర్ నుంచి కానూరు ఊళ్ళోకి వెళ్ళే వరకు ఈ రోడ్లకి 2,30,00,000 రూపాయలు మరి శాంక్షన్ అయింది. ఉనుకూరు నుండి మొద్దూరు వరకు, ఉప్పులూరు నుండి వేలుపూరు వరకు సుమారుగా 6 కిలోమీటర్లు, దాంట్లో 2,25,00,000 రూపాయలు ఆ రోడ్డు కూడా వచ్చినాయి. ముదునూరు నుండి సాయిపురం రోడ్డు, ముదునూరు విలేజ్ లిమిటెడ్కి ఓ 15 లక్షల రూపాయలు, నాగన్నగూడెం రోడ్డు నుంచి ఎగినపాడు, ఉప్పులూరు నుండి కోమటగుంట రోడ్డు, తెన్నేరు విలేజ్ లిమిటెడ్కి 35 లక్షల రూపాయలు, నాగన్నగూడెం హౌసింగ్ లేఅవుట్ లిమిటెడ్కి 15 లక్షలు, NHA నుండి గుడివాడ రోడ్డు వరకు కోల్వేని విలేజ్ లిమిటెడ్ వరకు 35 లక్షలు, ఉయ్యూరు బస్టాండ్ నుండి వాకర్స్ ఇంటర్నేషనల్ గుడివాడ అండ్ తెలుగు మహిళా వాకర్స్ క్లబ్ సంయుక్తంగా ఒమేగా అను హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరంను పెదపాలపరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BP, షుగర్, కంటి పరీక్షలు, ECG, 2D ఎకోతో పాటు గుండె, కిడ్నీ, ఎముకలు తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 204 జిల్లా గవర్నర్ ఎల్లి వెంకటేశ్వరరావు, డి శ్రీనివాసరావు, బసవేశ్వరరావు, మారడాని వెంకటేశ్వరరావు, రామకృష్ణ కుటుంబరావు, వేణునాయుడు, వై సుధారాణి, వీరమాశ్రేణి శైలజ పాల్గొనగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 204 కృష్ణా జిల్లా గవర్నర్గా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గుడివాడ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ మరియు తెలుగు మహిళా వాకర్స్ క్లబ్
రెండు క్లబ్ల సంయుక్తంగా పెదపాల్పర్లోని రామాలయం ఆవరణలో ఈ కళ్యాణ మండపం నందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అను ఒమేగా హాస్పిటల్ విజయవాడ వారి వైద్య బృందంచే బస్సుతో సహా వచ్చి వాళ్ళు బస్సులో ఈసీజీ 2D ఎకో బస్సులో నిర్వహిస్తున్నారు. అట్లాగే ప్రముఖ డాక్టర్లు కూడా వచ్చారు. ఉచితంగా బీపీ షుగర్తో పాటు గుండె పరీక్షలైన ఈసీజీ 2D ఎకో పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. తదుపరి అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వబడుతున్నాయి. అలాగే ఐకేర్ హాస్పిటల్ విజయవాడ వారు నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే నినాదంతో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మా సొంత గ్రామమైన పెదపాల్పర్లో ఏర్పాటు చేయడానికి గవర్నర్ గారు కృషి చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుని వారి ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండి ఈ క్యాంపుని విజయవంతంగా చేసి మరి కొన్ని క్యాంపులు జరగడానికి ఆస్కారం ఇచ్చే విధంగా ఇక్కడ మెడికల్ వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాను. గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి, నా పేరు శైలజ. తెలుగు మహిళా వాకర్స్ క్లబ్ తరఫున కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఇది ఓయా ఈశ్వర్ వెంకటేశ్వరరావు గారైన 204 గవర్నర్ గారు అయినటువంటి ఆయన సౌజన్యంతో ఈ మొదనేపల్లి మండలం పెదపాలపర్లో ఈ ఉచిత మెగా క్యాంప్ అనేది చేపట్టడం అనేది జరిగింది. ఒమేగా అనే హాస్పిటల్ వారు సారథ్యంలో చేయటం అనేది జరిగింది. ఇక్కడ గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, బీపీ, షుగర్, మొత్తం బాడీ చెకప్ అంతా కూడా చేయటం అంటూ జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల నమస్కారం అండి. నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి కాన్సెప్ట్ ఈ జిల్లా గవర్నర్ 204 గవర్నర్ ఈశ్వరరావు గారు ఈరోజు ముదినేపల్లి మండలం పెద్దపాలపరు గ్రామంలో ఈ రామాలయం ఆధ్వర్యం మండపంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి హాస్పిటల్ వైద్య బృందానికి వచ్చిన ప్రజలందరూ వచ్చి సద్వినియోగం చుట్టుపక్కల ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతూ అందరికీ నమస్కారం. అటువంటి సుమారు ఒక 150 కుటుంబాలు ఈ హాస్పిటల్ సౌకర్యం అంతా అక్కడ మరి ఉపయోగించుకుంటున్నారు. 2G ఎక్కువ అవన్నీ కూడా చూపించుకుని ఆరోగ్యవంతంగా వాళ్ళు రిపోర్ట్ చెక్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కుటుంబం కూడా కుటుంబ యజమాని ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా మరి ఆర్థికంగా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నెలకొక్కసారి బీపీ షుగర్ తప్పనిసరిగా చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా ఇవాళ లిపిడ్ ప్రొఫైల్ కూడా చాలా మంది. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని వెలగపాడు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలను ముల్లకుంటూ సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ ఆదివారం పరామర్శించారు. గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్తలు బొడ్డు రాఘవులు అలాగే కందికొండ రామయ్య గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాయి వినయ్ వారి గృహాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శీలం సాయిబాబు గారు వచ్చారు. వచ్చి మధ్యాహ్నం అప్పుడు వారిని పంపించారు. ఒకరిని పంపించి మా పరిస్థితిని బట్టి మా బాబు గారికి మా ఆయన గారికి బాగోలేదు. బాగోపోతే పడిపోయి ఉన్నారు. కాళ్ళు ఇరిగిపోయినాయి. 15,000 అదంటే ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు సహాయం చేస్తానన్నారు. 3 కాళ్ళ చక్రం బండి సహాయం చేస్తానన్నారు. అన్నిటిలో కూడా నా తండ్రి మాకు సహాయం చేస్తానన్నారు. అన్నిటికీ కూడా నా తండ్రి మమ్మల్ని ఆదుకున్నాడు. మాకు సహాయం చేశాడు. మధ్యాహ్నం అప్పుడు వచ్చారు. మాకన్నీ కూడా చర్యలు తీసుకొని ఆ బాబును పంపించి ఆ చర్యలన్నీ కూడా మంచిగా తీసుకొని దిద్దుకొని వెళ్ళాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.